ఫైట్ ఈజ్ టెంపరరీ, లవ్ ఈజ్ ఫర్ ఎవర్. అర్థం కాలేదు కదా. అంటే ప్రతి ఒక్కరూ తనకున్న ప్రేమని చూపించరు. అంటే వాడికున్న మైండ్ సెట్ బట్టి నిన్ను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ, సో నువ్వంటే నాకు చాలా ఇష్టం, సో ఈ ప్రేమని నోటితో చెప్పరు, సో వాడి ప్రవర్తనలో చూపిస్తాడు. సో అది ఒక టైప్. కొంతమంది ఎక్కువ సార్లు ప్రపోజ్ చేసినట్టు మాట్లాడి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలాగా ఎప్పుడు చూసినా ఒక వైఫ్ అండ్ హస్బెండ్లో కానీ, లవర్స్ మధ్యలో కానీ ఎప్పుడైనా గొడవ జరిగితే అంటే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో దానికోసం ఒకసారి కొంచెం మనం మాట్లాడుకుందాం. సో నాకు ఎదురైన కథ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి తను కాలేజ్ చదువుతున్న దగ్గర నుంచి ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకుంటారు. ఒక 7-8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు. సో ఇద్దరింట్లోనూ తెలిసిన ప్రతిసారి తిడుతూ ఉంటారు. ఇద్దరింట్లోనూ ఇష్టం లేదు వాళ్ళిద్దరికి కలిసి పెళ్లి చేయడానికి. సో అలాగా ఉంటూ ఉండగా ఇంకా మన ఇంట్లో ఎలాగా ఒప్పుకోరని చెప్పి వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వస్తారు. ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుందామని మాట్లాడుకొని ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తే ఆ అమ్మాయిని తీసుకొని ఒక పల్లెటూరుకి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటాడు. ఒక టెంపుల్ దగ్గర తాళి కడతాడు. సో ఈ మధ్యలో ఈ 7 years లవ్ స్టోరీలో ఎప్పుడు చూసినా మధ్యలో వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. కొన్ని రోజులు మాట్లాడుకోరు, మళ్ళీ కొన్ని రోజులు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ప్రతి ప్రేమికుల మధ్య, ప్రతి దంపతుల మధ్య జరిగే విషయమే. సో అలా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక ఇల్లు అద్దెకి తీసుకుని, ఒక చిన్న ఇల్లు, ఒక 3,000 రూపాయలకి ఇల్లు అద్దెకి తీసుకొని, వాళ్ళ దగ్గర ఏ సామానం లేదు, కొంతవరకు డబ్బులు ఉన్నాయి ఇంట్లో తెచ్చినవి, తనకి జాబ్ లేదు, ఏమి లేదు. సో ఆ డబ్బులు పెట్టి ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నారు. సో ఆ అద్దెకి తీసుకొని సో అందులో ఒక 3 months వరకు వాళ్ళు ఎలాగోలాగా చిన్న వర్క్ చేసుకొని ఎలాగోలాగా రన్ అయ్యారు. కొన్ని రోజులు ఉన్నారు కలిసి. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసి, అరే చిన్నపిల్లలు ఏదో నిర్ణయం తీసుకున్నారు, సో వాళ్ళు ఇంకా ఆల్రెడీ 3 నెలల నుంచి కలిసి ఉన్నారు, మ్యారేజ్ కూడా చేసుకుని, ఇంకెందుకు మనం ఇలా వాళ్ళని దూరంగా ఉండి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకొని వాళ్ళని మళ్ళీ దగ్గర తీసుకున్నారు. సో వాళ్ళు దగ్గర తీసుకొని వాళ్ళ పేరెంట్స్ ఎంత మంచిగా ఉన్నా వీళ్ళిద్దరి మధ్యలో ప్రతిసారి గొడవ జరుగుతూనే ఉండేది. ప్రతి చిన్న విషయానికి. అంటే లవ్ మ్యారేజ్ కదా, కొంచెం అమ్మాయి మీద అబ్బాయికి, అబ్బాయి మీద అమ్మాయికి కొంచెం చనువు ఎక్కువ ఉంటుంది. సో ఎంత మాట పడితే అంత మాట అనేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళు ముందు నుంచే లవర్స్ కాబట్టి సో అనేస్తూ ఉంటారు. సో అది ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ముందు అనేటప్పటికీ తనకి అబ్బాయికి చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది, చాలా బాధ కలిగేస్తుంది. సో ఇలాగా ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం, ఇద్దరు ఒక వారం మాట్లాడుకోకుండా ఉండిపోవడం అని జరుగుతుంటే ఒకసారి ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అని అడుగుతాడు, మామ ఎప్పుడు చూసినా తను గొడవ పడుతూ ఉంటుందిరా, తనతో నేను లైఫ్ కంటిన్యూ చేయలేకపోతున్నాను, సో అమ్మాయిని వదిలేద్దాం అనుకుంటున్నాను అంటాడు. సో అప్పుడు ఆ ఫ్రెండ్ ఏమంటాడంటే, అరే మీరు అన్ని విధాలా కలిసి ఉన్నారు శారీరకంగా, సో అంటే మీ ఇద్దరు మనసులో కలిసే శారీరకంగా కలిసి ఉన్నారు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ రిలేషన్ అంతా అంటే 24 గంటలు కలిసి ఉంటే ప్రతిసారి ఏదో చిన్న దానికి చిరాకు వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు కళ్ళ ముందే ఉంటే లోపు అన్నట్టు ప్రతిసారి. సో అలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటావురా, ఎందుకు అంటే నేను ఒక మాట చెప్తాను అన్నాడు. ఒక మాట చెప్తాడు, అరే మీరు ఇప్పుడు గొడవపడి విడిపోయినా మీరు ఎక్కువ రోజులు దూరంగా ఉండలేరా, మళ్ళీ కలిసిపోతారు ఆటోమేటిక్గా. సో దీనివల్ల మీ ఇంట్లో వాళ్ళకి, మీ స్నేహితులకి, మీ నైబర్స్కి, మీ చుట్టాలకి, వీళ్ళందరికీ లోకు తప్ప ఏ ఉండదు, ఒకసారి సరిగ్గా ఆలోచించుకోరా అని కొన్ని రోజులుగా చెప్తూ ఉంటాడు వాడు. చెప్పినా ఇది ఇలాగే కంటిన్యూ, మళ్ళీ హ్యాపీగా ఉంటారు, సినిమాలకు వెళ్తారు, బర్త్డే పార్టీలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. సో తన బర్త్డేకి, ఆ అమ్మాయి బర్త్డేకి వాడి దగ్గర ₹1 కూడా లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి తను చాలా గొప్పగా సెలబ్రేట్ చేసి ఒక మంచి కేక్ తెచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అందరికీ భోజనాలు పెట్టి చాలా మంచిగా తనని ఇంప్రెస్ చేయాలి, తనని సర్ప్రైజ్ చేయాలని చాలా మంచిగా చేస్తాడు. మళ్ళీ అదే రోజు రాత్రి గొడవ. సో అంటే అలాగంటే ఎందుకు ఆ రిలేషన్ అలానే ఉంటుంది. కానీ ఇలా గొడవ పడుతున్నాం కదా మాటి కానీ విడిపోదాం అంటే అది కరెక్ట్ కాదు. ఇది నేనేదో కల్పించి చెప్తున్న విషయం కాదు, ప్రతి దాంట్లో జరిగిందే. సో ఆ అమ్మాయి ఇలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఏదో అన్నారని, వాళ్ళ నాన్నగారు ఏదో, వాళ్ళ మామయ్య గారు ఏదో అన్నారని, వీడేదో అన్నాడని వాళ్ళందరి ముందు తను ఫీల్ అయ్యి బయటికి వెళ్ళిపోతే
వాడు రోడ్డు మీద వెళ్ళి వెనకాల వెళ్ళి బ్రతిమలాడి నా సరే అమ్మాయి రాకుండా ఉంటే ఆటోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వీడికి చాలా కోపం ఎక్కువ వచ్చేసింది. అరే నేను ఎంత బతులాడుతున్నా సరే అమ్మాయి ఆగలేదు. నేను 8 years 9 years నేను తను ప్రేమించాను, నాకు ఇచ్చిన విలువ ఇదేనా? మా ఇంట్లో వాళ్ళ ముందు నాకు విలువ ఇవ్వదా? ప్రతిసారి నన్ను చులకం చేసి మాట్లాడుతుందా? ఏమున్నా 4 గోళ్ల మధ్య చూసుకోవాలి కదా, పబ్లిక్లో నలుగురు మధ్య ఏంటి ఇదని చాలా చాలా ఇబ్బంది పడిపోయాడు. మనసులో చాలా బాధ ఎక్కువైపోయింది. కట్ చేసి ఒక 3-4 రోజులు ఇంకా అమ్మాయికి ఫోన్ చేయకుండా ఏం అలా ఉండిపోయాడు. అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. 4వ రోజున మళ్ళీ ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సారీరా, నేను కొంచెం అలా హార్ష్గా బిహేవ్ చేయకుండా ఉండవలసింది, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో, నాకు నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా అని మళ్ళీ తను కాల్ చేసింది. సో అంటే వీడికున్న కోపం అంతా ఫ్రస్ట్రేషన్లో ఫోన్లో ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి, ఇది ఇంగ్లీష్లో తిట్టేసి, ఎలా పడితే అలా తిట్టేసి అమ్మాయిని తిట్టేస్తే అమ్మాయి సారీ చెప్తుంది, ఏడుస్తూ సారీ చెప్తుంది. ఇది కంటిన్యూగా హార్ష్గా మాట్లాడేస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆ అమ్మాయి చాలా హార్ష్గా మాట్లాడింది, తను చాలా చులకం చేసి మాట్లాడాను. ఆ మాట వీడికి చాలా హర్టింగ్గా అనిపించింది. సో వీడికి టైం వచ్చింది, ఈడు తిట్టడం మొదలుపెట్టాడు. మరి వీడు ఎంత తిట్టినా అమ్మాయి ఏడుస్తుంది తప్ప అమ్మాయి తిరిగి తిట్టలేదు. అంటే కోపం అనేది భార్యాభర్తల మధ్య కోపం కానీ, లవర్స్ మధ్య కోపం కానీ, అంటే నేను ఏదో రోడ్డు మీద ఏదో రోజుకొకరితో తిరిగే వాళ్ళ కోసం నేను మాట్లాడలేదు. నిజంగా నిజాయితీగా వాడితోనే ఉండాలి జీవితాంతం అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. వాళ్ళ మధ్య గొడవ జరిగినా సరే వితిన్ 1 hourలోనో ఒక 24 hoursలోనో అట్లీస్ట్ ఒక 3-4 daysలో సెట్ అయిపోద్ది. ఎవరొకరు తగ్గిపోయి సారీ చెప్పేస్తారు. సో అలా ఉన్నప్పుడు అంటే నేను ఇచ్చే అడ్వైజ్, నేను చూసిన దానికి నాకు తెలిసింది, నాకు అనిపించింది నేను చెప్తాను. ఏదున్నా మీ 4 గోడల మధ్య మీరు చూసుకొని ఆ 4 రోజుల్లో మళ్ళీ ప్యాచప్ అయిపోతే మీరు బయట మీకున్న విలువ అలానే ఉంటుంది. మీరు ఈ 4 రోజులు అల్లరి చేసేసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పేసి, వాళ్ళ మమ్మీకి చెప్పేసి, మీ మమ్మీకి చెప్పేసి, రోడ్డు మీద పోయి మీ ఫ్రెండ్స్కి చెప్పేసి, అందరికీ చెప్పేస్తూ ఉంటే రేపు పొద్దున మళ్ళీ మీరు ఇద్దరు కలిసి ఎప్పుడైనా ఏ సినిమాకి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూస్తే వాళ్ళకి చాలా చులకనగా ఉంటుంది. అరే ఇలా మెంటల్ ఆయిల్కి ఏమన్నా. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బ్యూటీ అంటే ప్రేమ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బ్యూటీ వాళ్ళిద్దరికీ మాత్రమే అర్థమవుతుంది. అందుకే భార్యాభర్తల మధ్యలో మూడో వెళ్ళకూడదని అంటుంటారు. అది 100% నిజం. మళ్ళీ కలిసిపోతారు, వాళ్ళు ఆటోమేటిక్గా కలిసిపోతారు. అదంతే. మా చిన్నప్పుడు మా తాతయ్య ఒక మాట చెప్పేవాడు, అంటే కొంచెం బోల్డ్గా ఉంటుంది, తప్పుగా అనుకోద్ది ఎవరు, తొడపరిచయం 90 సంవత్సరాలు ఉంటుందిరా. సో ఎవరైనా ఫిజికల్గా కలిసిన తర్వాత వాళ్ళని మర్చిపోవడానికి 90 సంవత్సరాలు టైం పడుతుంది. సో అదేదో క్యాజువల్గా ఏదో చేసింది కదా, చాలా మనస్ఫూర్తిగా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి కలిసి ఉన్నారు అది. సో అంత త్వరగా ఎలా విడిపోతారు? అంటే మీరు విడిపోవాలి అనుకొని అందరితో చెప్పేసుకొని తర్వాత మీరు కలిసి ఉండాలి అని అనుకున్న చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలవనివ్వరు. వాళ్ళు ఏదో ఒకటి వేసి చెప్తుంటారు, ఎడిట్ చేసి చెప్తూ ఉంటారు. కానీ లైఫ్ లాంగ్ కలిసి ఉండవలసింది మీరిద్దరే. మీ బెడ్రూమ్లో మీరిద్దరే ఉంటారు. మీ చుట్టాలు, మీ బంధువులు, మీ అన్నదమ్ములు, మీ అమ్మ నాన్న ఎవరు ఉండరు. సో లైఫ్ టైం ఎవరినైనా మిస్ అవుతున్నామంటే మీకు సజెస్ట్ చేసిన వాళ్ళు, మీకు తోడొచ్చిన వాళ్ళు, మీ గురించి తప్పుగా చెప్పిన వాళ్ళు వీళ్ళెవ్వరు మీతో ఉండరు. సో ఆ మిస్సింగ్ యొక్క పెయిన్ మీకే తెలుసు. సో కాబట్టి ప్రతి చిన్న విషయానికి రోడ్డు ఎక్కిపోయి గొడవలు పడిపోయి మీకున్న మంచి రిలేషన్ని పాడు చేసుకోవద్దు. అంటే ఈ సబ్జెక్ట్ అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకు నేను రీసెంట్గా ఒక మంచి కపుల్ని చూసి నాకు ఎందుకో ఈ మాటలు షేర్ చేయాలనిపించింది. నిజంగానే ప్రేమించుకున్న వాళ్ళు బ్లాక్ చేసుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ అగైన్ కుదిరితే కొట్టుకుంటారు కొంతమంది, మళ్ళీ అగైన్ 2-3 daysలో మళ్ళీ మాట్లాడుకుంటారు. నేను అవతల వాడు కొడుతున్నాడు, అవతల వాడు తిడుతున్నాడు అంటే ఇంకా నీ మీద ఇంకా చాలా ప్రేమ ఉంది వాడికి. అరే ఎక్కడ నా చేయి దాటిపోతుందో, ఎక్కడ పాడైపోతుందో, ఎక్కడ తన జీవితం నాశనం అవుతుందో అని తిడుతూ ఉంటారు. అమ్మాయినా అబ్బాయినా. అమ్మాయి కూడా అరే ఎందుకు మంచి చెప్తుంది, అరే నువ్వు మందు ఎక్కువ తాగద్దు, నువ్వు చెడు ఫ్రెండ్స్తో తిరగద్దు అంటే నేను ఎంజాయ్ చేయొద్దని కాదు తన ఉద్దేశం.
అది ఎక్కడ చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి నాకు దూరం అయిపోతాడేమోనని తన బాధ. కానీ అంత క్లుప్తంగా విడమర్చి చెప్పే అవకాశం ఇద్దరిలో ఎవరికి ఇవ్వరు. సో కాబట్టి అది గొడవగా క్రియేట్ అయిపోద్ది. కాబట్టి ఫ్రెండ్స్, ఫైట్ టెంపరీ ఓన్లీ, లవ్ మాత్రం ఫర్ ఎవర్. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ చిన్న చిన్న విషయాలకి, అంటే ఎప్పుడు కూడా ఒక భార్యాభర్తల మధ్య ఉన్న విషయం కానీ, ఒక లవర్స్ మధ్య ఉన్న విషయం కానీ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోకూడదు. మీ ఫ్రెండ్కి కూడా లోకువైపోతాం. ఆ అమ్మాయిని తక్కువగా చూస్తాడు. మరి అమ్మాయి ఇలా చేస్తుందిరా, ఇంట్లో బెడ్రూమ్లో ఇలా చేస్తుందిరా, సరే వాడు ఇలా బిహేవ్ చేస్తాడరా మా ఆయన అని అమ్మాయి కానీ అబ్బాయి కానీ షేర్ చేసుకోకూడదు. అది పర్సనల్ ఈజ్ పర్సనల్, మీ ఇద్దరి మధ్య ఉండాలి, కపుల్స్ మధ్యనే ఉండాలి. రేపు పొద్దున మళ్ళీ మీరు ఇద్దరు కలిసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని తప్పుగా చూడడం మొదలు పెడతారు. అది ముందు నా చిన్నప్పుడు అనుకో, ఇంటి గుట్టు బయట పెట్టుకోకూడదురా అని మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. అసలు ఇంటి గుట్టు అంటే ఇంట్లో జరిగిన ఎటువంటి పర్సనల్ విషయాలు కూడా ఎవరితో డిస్కస్ చేయకూడదు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న పర్సనల్ అది సీక్రెట్. అది సో నువ్వు మూడో వ్యక్తికి చెప్తావు, ఎవరితో చెప్పొద్దురా ఇది నా పర్సనల్ అని. సో నువ్వు ఎప్పుడైతే మూడో వ్యక్తికి చెప్పావో, సో అది అప్పుడే నీకు ఓపెన్ అయిపోయింది. అది పర్సనల్ అవ్వదు, అది సీక్రెట్ అవ్వదు. నువ్వు ఆల్రెడీ మూడో వ్యక్తికి చెప్పావు, అది నీకు ఇబ్బంది, నీకు సంబంధించి అది సీక్రెట్. కానీ అతనికి కాదు, మూడో వ్యక్తికి అది సీక్రెట్ కాదు, అతనికి ఒక ఎంటర్టైన్మెంట్. అప్పుడు ఏమవుతుందంటే నలుగురు కలిసినప్పుడు నువ్వు ఒక ఐటెం కింద ఉంటావు. అంటే మీ ఫ్యామిలీ గొడవని వాళ్ళు ఒక ఐటెం కింద మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే అది ఇలా అంటారా, ఒరే వాడు ఇలా అంటారా, వాళ్ళు హ్యాపీగా లేరా విడిపోతారు, వాళ్ళు డివోర్స్ తీసుకుంటారు. లేదురా లవర్స్ ఇద్దరు లేదు కంటిన్యూ బ్రేకప్ చెప్పేసుకుంటారు. సో ఇలా ఏ విషయమైనా సరే పూర్తిగా కలిసి ఉన్నా పూర్తిగా విడిపోయినా మీ ఇద్దరే రెస్పాన్సిబిలిటీ, మీరిద్దరే తీసుకోవాలి. ఇంకెవ్వరిని మధ్యలో ఇన్వాల్వ్ చేయకూడదు. ఎనీ డిసిజన్ ఓన్లీ మీరు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. సో అని నాకు అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేసుకొని చిన్న వయసులో నిర్ణయాలు తీసుకొని, సో అది అట్లీస్ట్ ఒక 50-60 ఇయర్స్ అయినా కలిసి ఉండకుండా ఒక 1 year 2 yearలోనే వాళ్ళకున్న రిలేషన్ని బ్రేక్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదనేది నా ఉద్దేశం. సో నా మాటలు కనుక మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను క్షమించండి. నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రశ్న మన తెలుగోడు. జై హింద్.